అల్లూరి సీతారామరాజు సినిమా వల్ల ఎన్టీఆర్ గారికి, కృష్ణ గారికి మధ్య జరిగిన గొడవ గురించి మీకు తెలుసా? కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నారని తెలుసుకున్న ఎన్టీఆర్ గారు కృష్ణ గారికి ఒక సజెషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారికి అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ ఏంటంటే అప్పటికే సినిమాల్లో ఖచ్చితంగా డ్యూయట్ సాంగ్లు, ఫైట్లు ఉండాలనే ఆడియన్స్ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ ఏమో కాషాయ వస్త్రాలు వేసుకుని అడవుల్లో తిరిగే క్యారెక్టర్ అవడం వల్ల జనాలు చూడరేమో అనే ఫీలింగ్ వచ్చి నేను చేయను, మీరు కూడా చేయొద్దని కృష్ణ గారికి చెప్పారు. కానీ కృష్ణ గారు ఎన్టీఆర్ గారు మాటలు పట్టించుకోకుండా సినిమా తీశారు. దానివల్ల ఎన్టీఆర్ గారికి కోపం వచ్చి కృష్ణ గారితో మాట్లాడడం మానేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు ఎందుకో అల్లూరి సీతారామరాజు సినిమా చేద్దామని అనుకుని పరుచూరి బ్రదర్స్ ని పిలిపించారు. కానీ పరుచూరి గారు ఒక్కసారి కృష్ణ గారు తీసిన సినిమా చూడమని ఎన్టీఆర్ గారికి సజెస్ట్ చేశారు. అప్పుడు ఎన్టీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత కృష్ణ గారితో మాట్లాడి ఆయనతో కలిసి అల్లూరి సీతారామరాజు సినిమాని చూశారు. ఎన్టీఆర్ గారు సినిమాని చూశాక అల్లూరి క్యారెక్టర్ మీకే బాగా నప్పింది బ్రదర్ అని అప్రిషియేట్ చేశారు. కానీ ఆ క్యారెక్టర్ చేయాలన్న ఆశతో సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాలో సీతారామరాజు క్యారెక్టర్ ప్లే చేశారు.